మరొకసారి మీ ముందుకు వచ్చాను. అందరికీ నమస్కారములు. మీరందరూ బాగుండాలనే నా ఆశ. ఈరోజు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మెగ్నీషియం ఏ ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చూడనంటూ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయనట్టు వారు ఉంటే. అయితే మెగ్నీషియం అనేది శరీరానికి ఎంత అవసరమో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మెగ్నీషియం లోపం వచ్చినట్లయితే కీళ్ళవాతం వస్తుంది, ఎముకలు గుల్లబారిపోతాయి, గుండెపోటు వస్తుంది, హృదయకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి. మెగ్నీషియం తక్కువైతే మతిమరుపు వస్తుంది, మెగ్నీషియం తక్కువైతే ఎదుగుదల తక్కువ వస్తుంది, మెగ్నీషియం లోపం వస్తే డయాబెటీస్ వస్తుంది, మెగ్నీషియం లోపం అయితే బీపీ వస్తుంది, మెగ్నీషియం లోపం అయితే మన శరీరంలో ఉండే నరాలన్నీ కూడా సిస్టమ్ అంతా స్లో అవుతుంది. మెగ్నీషియం తక్కువైతే ప్రతి కణం వీక్ అవుతుంది. మెగ్నీషియం లోపం వల్లే సమస్తము ఏర్పడుతుందని ఇంతకుముందు మనం చెప్పాం. మెగ్నీషియం కానీ శరీరానికి లేకపోతే, తగిన పోషకాలు అందకపోతే, తగిన మెగ్నీషియం అందకపోతే, తగిన కాల్షియం అందకపోతే మన శరీరం అంతా కూడా శక్తిహీనంగా బలహీనంగా అయిపోతుందండి. అందుకారణం చేత మెగ్నీషియం అనేది ప్రతిరోజు మన శరీరానికి అందించాలి. అయితే మెగ్నీషియం దేంట్లో ఎక్కువగా ఉంటుంది చాలామందికి తెలియదు. కానీ అరటిపళ్ళు చలివి తక్కువ ఖరీదని మార్కెట్లోకి వెళ్ళి తీసుకోరండి. అరటిపళ్ళు తింటే దగ్గు వస్తుందండి, షుగర్ వస్తుందని, జలుబు వస్తుందని, మలబద్ధకం వస్తుందండి చాలామంది లేనిపోయిన అపోహాలు పెట్టుకుంటారండి. మీరు మార్కెట్కి వెళ్ళి అరటిపళ్ళు తీసుకొని వచ్చి ప్రతిరోజు రాత్రి 2 అరటిపళ్ళు తినండి. మీ శరీరానికి కావాల్సిన మెగ్నీషియం మీకు అందుతుంది. మెగ్నీషియం శరీరానికి అందగానే శరీరం అంతా కూడా యాక్టివేట్ అయి బలమై మీ ముందు ఎవరు చేరుకోలేరండి. అంత బలమైన అంత యాక్టివ్ అయిన వారు అవుతారు. కనుక రోజుకు 2 అరటిపళ్ళు తినండి. ఎక్కువ తినద్దు. దొరికాయని మనం డజన్ల కొద్ది కొనేసి తినేసుకుంటే ఎలాగ చెప్పండి. మనం తినేది ఏదంటే 2 అరటిపళ్ళు రోజు రాత్రి పడుకునే ముందు తినండి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా దొరికేవి జీడిపప్పు అండి. జీడిపప్పులో కూడా మెగ్నీషియం ఫుల్గా ఉంటుందండి. కనుక జీడిపప్పును మనం ప్రతిరోజు తినడానికి ప్రయత్నించాలి. బాదం పప్పులో కూడా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందండి. బాదం పప్పు కూడా రోజుకి 5 నుండి 10 పలుకులు తినండి. మెగ్నీషియం పుష్కలంగా అందుద్ది. అలాగేనండి ఈ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే డ్రై సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి కొన్ని రకాలు దొరుకుతున్నాయి కదండి మార్కెట్. పిస్తా, గుమ్మడి, అలాగే దోసపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు. ఈ విత్తనాలన్నీ కూడా అన్ని స్పూన్ డేస్ రాత్రి నానబెట్టుకుని ఉదయాన మీరు బ్రేక్ఫాస్ట్తో పాటు తీసుకున్నట్లయితే మెగ్నీషియం పుష్కలంగా మీకు అందుద్దండి. ఎందుకంటే మెగ్నీషియం ఫుల్గా ఉంటుందండి. మెగ్నీషియం ఎప్పుడైతే మీ శరీరానికి వెళ్తుందో ఒక టానిక్ లాగా శక్తిగా పనిచేసి ఒక మిరాకిల్ జరుగుద్ది మీ బాడీలో. మెగ్నీషియం ఆవకాడలో ఉంటుంది, బచ్చల కూరలో ఉంటుంది. మనం మెగ్నీషియం ఫుడ్ ఏంటుందని నెట్లో సెర్చ్ చేస్తే తెలుస్తుందండి. అవి తెలుసుకొని మనం కొనుక్కొని తిన్నట్లయితే మన శరీరానికి చాలా శక్తిని వస్తుందండి. మన గ్రోత్ బాగుంటుంది, మైండ్ యాక్టివ్గా పనిచేస్తాయి, నరాల సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా పనిచేస్తుంది, ఎముకల సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. అసలు కణాలకి మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం లేకే ఇబ్బందులు. మరి ఇంత రైస్ తీసుకుంటాం, ఇంత కూర తీసుకుంటాం, ఇంత రైస్ తీసుకుంటాం, ఇంత పచ్చడి తీసుకుంటాం, ఇంత రైస్ తీసుకుంటాం, ఇంత ఉల్లిపాయ తీసుకుంటాం, ఇంత రైస్ తీసుకుంటాం, ఇంత మిరపకాయ తీసుకుంటాం. ఈ ఫుడ్ ఏంటండి? కార్బోహైడ్రేట్స్ ఇంత తింటాం, పనికొచ్చింది ఇంత తింటాం. ఏంటండి మన శరీరానికి జబ్బులు వచ్చాయి. నా ముడుకులు అరిగిపోయి, మోకాలు అరిగిపోయి, నడుములు అరిగిపోయింది, డిస్కులు అరిగిపోయి, నరాలు అరిగిపోయి, కంటి చూపు తగ్గిపోయింది, జుత్తు రాలిపోయింది, చర్మ గ్రోత్ తగ్గిపోయింది, జబ్బులు పాలైపోయాను, బలహీనం అయిపోయాను, గ్యాస్ట్రిక్ వస్తుంది, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గుండె బలహీనం అయిపోతుంది, సొంటలు అయిపడుతుంది, గుండె బాధలు అన్నారు. ఏంటి ఇవన్నీ? నువ్వు తినే ఫుడ్డు, నువ్వు తినే ఆహారం సరిగ్గా తీసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయండి? కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించి మనం ఏంటంటే ప్రోటీను, మెగ్నీషియం, కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోండి. మల్టీవిటమిన్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయో అవి తీసుకోండి. మీ శరీరానికి ఏదైనా రోగం వస్తే నన్ను అడగండి. మీరు మంచి ఆహారం తీసుకోరు, కడుపు నింపుకోవడానికి చూస్తారు. కడుపు నిండితే చాలు అబ్బా అనుకుంటారు. పేదవారం అండి మేము ఎలాగండి మెగ్నీషియం ఫుడ్, కాల్షియం ఫుడ్, విటమిన్స్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామంటే పేదవాళ్ళకి అందుబాటులో ఉండేవి ఉన్నాయిగా. అరటిపళ్ళు ఉన్నాయి, ఆవకాడో ఉంది. పేదవాళ్ళకి అందుబాటులో ఉండే గుడ్డు, ఎగ్, రోజుకు 2 ఎగ్ తీసుకోండి. లేనిపోయిన ఖర్చులు పెడతారుగా.
2 ఎగ్గలు తీసుకోండి చాలు. మెగ్నీషియం, కాల్షియం, విటమిన్స్, ప్రోటీన్ అందుతాయి. సంపూర్ణంగా మన బాడీ చెక్కబడుతుంది. చేపలండి చాలా తక్కువ రేటు కదా. ఒక 1/2 కేజీ చేపలకు తీసుకున్నామంటే 2 రోజులు వస్తాయి చక్కగా తినుకుంటే. ఒక్కసారి దొరికే కదండి, ఒకసారి తినకూడదు. 2 పూటలు సర్దుకోండి. రైస్ తక్కువ, చేపలు ఎక్కువగా తినండి. చేపల్లోని, ఎగ్స్లోని మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మన కణాలు బలంగా యాక్టివ్గా పనిచేయాలి. ఎప్పుడు యవ్వనంలా కనిపించాలి. వృద్ధాప్య ఛాయలు మనకు రాకూడదు. వేగంగా వృద్ధాప్యం రాకూడదండి. ఎందుకండి మనం సరైన భోజనం చేయకే భోజనం దగ్గరకు వచ్చే లోపం. ఎప్పుడు కష్టపడమే, ఎప్పుడు డ్యూటీలు చేయడం, ఎప్పుడు ఉద్యోగాలు చేయడం, అలా 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 అమౌంట్ పెంచుకుపోతాం. అసలు కనీసం కావలసిన పోషకాలు శరీరానికి అందిస్తున్నారా? దేనికోసం అండి? జాండ పొట్ట కోసమే కదండి ఈ జీవితం అంతా. కనుక చేప, అలాగే గుడ్లు, అలాగే బచ్చల కూర. ఈ బచ్చల కూర కూడా కొనుక్కోలేరండి. బచ్చల కూరలో కూడా నీకు మెగ్నీషియం దొరుకుతుంది. అన్ని సీడ్స్ కొనుక్కుంటే మా అయితే ఒక 2,000 రూపాయలు తీసుకుంటే మీకు 4 రోజులు వస్తాయి పేదవారికి. అడ్జస్ట్మెంట్ మీద గడపాలి. మరి శరీరానికి మెగ్నీషియం అందించాలి. ఒక వ్యవసాయం చల్లామనుకోండి, దానికి యూరియా చల్లితే ఒక్కసారి పెరిగిపోద్దండి. తర్వాత ఏ వ్యవసాయం ఇచ్చినా పనికిరాదు. ఎందుకంటే భూమిలో మెత్తబడిపోయి భూమిలో ఉండే శక్తినంతా కోల్పోతుందండి. మరి ఏ వ్యవసాయం వేసినా పనికిరాదు. అలాగే మన శరీరం కూడా అంతేనండి. మీరు కార్బోహైడ్రేట్స్ ఎంత తింటే తర్వాత దేనికి పనికిరాదండి. అందుకే వేగంగా జబ్బులు అన్నీ అరిగిపోతాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల ఎముకలు జాయింట్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతుందండి. దానివల్ల పెయిన్స్ అండి. అరిగిపోవడం అంటే ఇంకేంటారు? కోరి జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు అన్నం దొరికి చాలు, ఎంత అన్నం దొరికిపోవాలి, ఎంత గోధుమ దొరికిపోవాలి, ఎంత బిర్యానీ దొరికిపోతే చాలు మన జీవితానికి. అది కాదండి. సరైన ఫుడ్ కావాలి. తక్కువ ఖరీదులో ఎక్కువగా దొరికే ఉన్నాయి. ఈ రోజుల్లో గుడ్డు కొనుక్కునే స్థితిలో లేమా? ఈ రోజుల్లో చేప కొనుక్కునే స్థితిలో లేమా? ఈ రోజుల్లో నువ్వులు కొనుక్కునే స్థితిలో లేమా? ఈ రోజుల్లో బాదం కొనుక్కునే స్థితిలో లేమా? అన్నీ ఒక్కసారి కొనేసి తినే అవసరం లేదుగా. నెలంతా గడుపుకోండి. అన్నీ 1/2 కేజీలు తీసుకుని వచ్చి నెల మీకు ఎంత కావాలంటే అంత ఇంటి అందరూ గడపండి. పిల్లలు, మీరు అందరూ యవనంగా, బలంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తివంతులుగా, తెలివైన వారుగా, యాక్టివ్గా ఉండాలి అంటే మీరు అన్నీ కూడా మెగ్నీషియం, కాల్షియం, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ శరీరానికి అందించాలి. మంచి ఫ్యాటీ దేంట్లో దొరుకుతుంది అనేది, మంచి కొవ్వు దేంట్లో దొరుకుతుందని చూసుకుని అది అందించాలండి. అప్పుడు మన శరీరానికి జబ్బులు దూరంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఏ రోగమైనా మన దగ్గర రావడానికి భయపడుతుంది. నీలోకి వచ్చిందంటే అదే చనిపోవాలి, రోగమే చనిపోవాలి. నువ్వు శక్తిమంతుడిగా ఉండాలి, తెలివైన వాడుగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి. ఎప్పుడు చూసినా యాంగో. కొంతమంది జుట్టు పండిపోతే, కొంతమంది పళ్ళు ఊడిపోతే, కొంతమంది ముడుగులు అరిగిపోతే, కొంతమంది నొడమ అరిగిపోతే, కొంతమంది నరాలు అరిగిపోతే, కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం, కొంతమంది ఊపిరితిత్తులు దెబ్బ అయిపోయి, కొంతమంది గుండు బలహీనం అయిపోతే, గుండెలు పంప్ సెట్లు అన్ని దెబ్బ అయిపోతాయి, అన్ని సంట్లు ఏర్పడతాయి, కిడ్నీలు బలహీనం అయిపోతాయి. మరి మెగ్నీషియం వెళ్ళకపోతే కిడ్నీలు బలహీనం అయిపోవా? మెగ్నీషియమే కిడ్నీల దగ్గర ఉంటాయండి. మీరు కానీ మెగ్నీషియం తీసుకోకపోతే కిడ్నీలో ఉన్న మెగ్నీషియం అంతా లాగిపోయి తీసుకుంటుందండి శరీరం. ఆ కిడ్నీ వీక్ అయిపోతుంది. కిడ్నీకి మెగ్నీషియం కావాలి, ఫుల్ మెగ్నీషియం ఉండాలి. అప్పుడు కిడ్నీ యాక్టివ్గా పనిచేస్తుంది. నువ్వు మెగ్నీషియం ఎప్పుడైతే తీసుకోలేదో కిడ్నీ దగ్గర ఉన్న మెగ్నీషియం బాడీ లాక్కుంటుంది, కిడ్నీలన్నీ బలహీనమైపోతాయి. ఎందుకండి మీరు యాక్టివ్గా మెగ్నీషియం ఉండే ఫుడ్ తీసుకోండి. దేంట్లో దొరుకుతున్నాయో నెట్లో చూడండి. అది తక్కువ రేట్లువే. బచ్చల కూర అనగా, సీడ్స్ అనగా, అలాగే కొమ్ము శనగలు తెలుసు కదా. కొమ్ము శనగలు, నువ్వులు కూడా కొనుక్కో మనం పండించుకోవచ్చండి. పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా చాలా తక్కువ రేటే కదండి. గుమ్మడి గింజలు, దోసపప్పు ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటే. ఇవన్నీ తినాలండి మెగ్నీషియం అందాలంటే. లేనిపోని తినొద్దు, శరీరాన్ని పాడు చేసుకోండి. పనికొచ్చిన కొద్దిగానే తినండి, మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి. మెగ్నీషియం సంపూర్ణంగా మన శరీరానికి మనం అందిస్తే మన శరీరం మనకి నిత్యం యవ్వనంలో ఉంచుతుంది, బలంగా ఉంచుతుంది. ఏ ఒక్క డిసీజ్ కూడా దగ్గరికి రాదు. మీరు ఆనందంగా, సంతోషంగా. వృద్ధాప్య ఛాయలు వెంటనే రావు. మీరు 20 సంవత్సరాల కిందకి వెళ్తారు. మళ్ళీ 20 సంవత్సరాలు మీ జీవితంలో ముందుకు వస్తారు, యవ్వన దశలోకి వస్తారు, బలమైన దశలోకి వస్తారు. ఒక్కసారి వాడి చూడండి. 40 రోజులు శరీరం అంతా రీసైక్లింగ్ అవి మళ్ళీ మారడానికి. ఒక 40 రోజులు మెగ్నీషియం అందించండి, కాల్షియం అందించండి, ప్రోటీన్ అందించండి, మంచి ఫ్యాట్ని అందించండి. మీ శరీరం ఎలా ఉంటుందో చూడండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, మీ శరీరం ఎలా మారుతుందో చూడండి. లాంగ్గా వీడియో అవుతుంది కనుక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.